ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా ఇక్కడ చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేద్దాం. మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము మీ సన్నిధిలో ఇటు రీతిగా చేరి ఉండగా మాతో మాట్లాడమని, మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచినటువంటి ఆత్మీయ జీవాహారమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని మేము మీకు దగ్గర ఊటలో మరింత ముందుకు నడిపించబడలాగున్న కృప చూపి సహాయం చేయమని వేడుకొనుచు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ విజ్ఞాపన ప్రార్థన స్తుతి స్తోత్రములు మీకే సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానము మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడబోతున్నాం. యేసు వైపు చూచుచు అనే మాటను ప్రత్యేకంగా ఈరోజు ధ్యానించాలని భావిస్తున్నాను. దేవుని వైపు దృష్టి ఉంచి ఒక మనిషి ఎలా జీవించాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు చూడటాన్ని దృష్టి మందగించినప్పుడు ఒక వైద్యుని సంప్రదిస్తాం మనం. నేను మునుపు చూస్తున్నట్లుగా ఇప్పుడు చూడలేకపోతున్నాను అని ఆ వైద్యుని సంప్రదించినప్పుడు, ఆఫ్థల్మాలజిస్ట్ కంటి చూపు సమస్యతో బాధపడినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అందరి కళ్ళకు ఒకే సమస్య ఉండదు. ఒక్కొక్కరి కంటికి ఒక్కొక్క సమస్య. కొందరు మైనస్లో కనబడుతూ ఉంటుంది, కొందరికి ప్లస్లో తేడాలు వస్తాయి. తర్వాత ఇవన్నీ ఆలోచిస్తే దృష్టిలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదిస్తాం. కంటి చూపు సమస్య వస్తే ఎవరికైనా ఇబ్బందే. శరీర నేత్రానికి సంబంధించినవే సమస్యలు వచ్చినప్పుడు దానిని సరిచేసుకోవాలని వెంటనే మనము నిర్ణయం తీసుకుని, నా చూపు దెబ్బతింటుంది, నా దృష్టి దెబ్బతింటుంది, సరిచేయండి అని ఒక వైద్యుని సంప్రదిస్తాం. చాలాసార్లు మీరు గమనిస్తే ఈ కంటిని ఫిక్స్ చేయడానికి ఆ డాక్టర్స్ ఏవో గ్లాసెస్, ఒకసారి నువ్వు రైట్ ఐ క్లోజ్ చేయంటాడు, తర్వాత లెఫ్ట్ ఐ కూడా ఒకసారి క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఈ రెండింటిని తెరిచి చూడండి, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. మీరు గమనిస్తే ప్రియులారా, ఒకవేళ పూర్తిగా దృష్టి మందగించింది అనుకుందాం, దృష్టి కనపడలేదు, అసలు పూర్తిగా దెబ్బతినేది. ఇక దినదిన మన దైనందిన జీవితంలో ఈ జీవితాన్ని కొనసాగించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కళ్ళు ఉన్నప్పుడు బహుశా దాని విలువ తెలియదేమో, కానీ ఆ కళ్ళు పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆత్మ సంబంధమైన నేత్రం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. యేసు వైపు చూడటం అంటే ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్ టు లుక్ అట్ అవర్ సేవియర్ లార్డ్? ఆయన వైపు చూసి ముందుకు నడవడం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈరోజు ఈ సెషన్లో ఈ ఒక్కటి మనము సరి చేసుకోగలిగితే, ఒక మనిషి అడుగు ముందుకు వేయాలంటే దృష్టి బాగుండాలి. దృష్టి దెబ్బతింటే మనం ఖచ్చితంగా తొట్టిల్లుతాం, తడబడుతాం. ఇప్పుడు మందిరం అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళాలి అనుకోకుండా కళ్ళు రెండు ఆఫ్ అయిపోయాయి అనుకోండి, స్విచ్ ఆఫ్ అయ్యాయి అనుకోండి, ఆ డోర్లో నుంచి బయటికి పోవడం కూడా కష్టమే. ఎక్కడ కాలు పెట్టాలి, ఎక్కడ మనం అడుగు పెట్టాలో చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఒకరికి ఎదురైంది.
దమస్కు ప్రాంతానికి మార్గమధ్యంలో సౌలు గారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పటికే యెరూషలేంలో అనేక మందిని హింసించి అది చాలదన్నట్టుగా సిరియా దేశంలో ఉన్న దమస్కు ప్రాంతానికి వెళ్ళి దేవుని సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు ఆనాడు సౌలు గారు. దారిలో ప్రయాణం చేస్తుండగా దేవుడు ఈ రెండు కళ్ళను, ఈ స్విచ్ బోర్డులో స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఎలాగైతే ఆఫ్ అయిపోతుందో, ఈ కళ్ళను అలా ఆపేశాడు దేవుడు. ఆయన చిత్తానుసారంగా ఇదిగో ఇద్దరికి ఇక కళ్ళు కనపడకూడదు అని ఆపివేయగానే ఉన్న పాటున సౌలు గారి అనగా పౌలు గారి కళ్ళు కనపడకుండా ఆగిపోయాయి అక్కడ. గత వారాలలో ఒక సందర్భం చూశాను. ఈ దేహం మనది కాదు, మన దేవునిది అని. ఆ రోజు విన్నటువంటి సందేశంలో ఒక రాజు ఒక ప్రవక్తను అతన్ని పట్టుకోండి అని చెయ్యెత్తాడు. ఎత్తిన చెయ్యి మళ్ళీ క్రిందికి దిగలేదు అనే విషయం విన్నాం, చాలాసార్లు కూడా విన్నాం ఈ విషయం. అలానే మీరు గమనిస్తే సంఘాన్ని హింసించాలని దమస్కు ప్రాంతానికి వెళ్తున్నాడు సౌలు గారు. దారిలో పోతుండగా దేవుడు కళ్ళు కనపడకుండా ఆపేశాడు. ఉన్నపాటున పడిపోయాడు. ఎవరో మోసుకొని వెళ్ళి దమస్కులో ఒక చోట అతన్ని ఒక ఇంట్లో పండబెట్టేశారు. పోగొట్టుకున్న కళ్ళు ఎలా మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలో తెలియదు, ఎలా తిరిగి వస్తాయో కూడా తెలియదు. పోగొట్టుకున్న కళ్ళు ఎలా తిరిగి వస్తాయో తెలియదు. మళ్ళీ కళ్ళు రావాలి అని అంటే మళ్ళీ ఒక దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేయాలి, అవన్నీ జరిగిపోయాయి. మళ్ళీ కళ్ళు వచ్చాయిలేండి. నేనేం చెప్తున్నానంటే, ఈ దృష్టికి ఏమైనా సమస్య వస్తే భూమి మీద జీవితాన్ని కొనసాగించడమే చాలా కష్టం. తాత్కాలికమైన ఈ జీవితంలో ఈ శరీరానికి ఈ చూపే దెబ్బతింటే ఆత్మ సంబంధమైన నేత్రాలకు దృష్టి చెడిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆత్మ ఉంది అని నమ్ముచున్నాంగా మనమంతా. ఈ దేహంలో ఆత్మ ఉందని నమ్ముచున్నాంగా. ఈ దేహంలో ఆత్మ ఉన్నప్పుడు ఈ ఆత్మకు కూడా కొన్ని నేత్రాలు, చూసే కళ్ళు ఉంటాయని మనం గమనించాలి కదా. ఒకవేళ అవి అంధత్వంలో ఉంటే, అవి చీకటిలో ఉంటే, అవి గుడ్డితనం కలిగి ఉంటే మన భవిష్యత్తు ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్? ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కనుక ఇవన్నీ చూస్తున్నాం. ఈ మైక్ సిస్టమ్, కెమెరా, డోర్స్, విండోస్ ఇవన్నీ కనబడుతున్నాయి మనకు. అందుకే కాలు తీసి కాలు ఎక్కడ పెట్టాలో మనం చూడగలం. దారిలో పోయేటప్పుడు ఒకవేళ ఒక గుంత ఉంది, లోతైన, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్స్ ఇవన్నీ ఏవో కడుతున్నారు అన్ని చోట్ల దాదాపుగా. బోర్డు పెట్టింటారు, డీప్ ఎక్స్కవేషన్, టేక్ డైవర్షన్ అని. చాలా లోతుగా తవ్వేశాం, డైవర్షన్, మీరు మార్గాన్ని కొంచెం తిప్పుకోండి. ఒకవేళ అది చూడలేదనుకోండి, ఆ బోర్డు చూడలేదంటే ఇప్పుడు ఎక్కడ పోయి పడతాం మనం? పోయి ఆ గుంతలో పడతాం. గుంతలో పడడం, మళ్ళీ దానిలోంచి బయటికి రావడం చాలా కష్టం. ఈరోజు ఈ సందేశం వినటానికి ఇవన్నీ కొత్తగా ఏమనిపించట్లేదు. కళ్ళు కనపడకపోతే కిందే పడతాం కదా అని అనిపించవచ్చు, కానీ ఈ మెసేజ్ని ఆలోచించడానికి మనకు వివేచన, గ్రహింపశక్తి చాలా అవసరం. ఇందులో తెలుసుకోవాల్సింది ఏముంది అనిపించవచ్చు. దేవునికి విరోధంగా మనిషి ఆజ్ఞలు తప్పిపోయి పాపం చేయడం అంటే, ఈ ఆత్మీయ నేత్రాలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు కనపడట్లేదు. ఈ ఆత్మీయ నేత్రాలకు దేవుని యొక్క వాక్యం కనపడట్లేదు. దేవుని మాటలు మన కళ్ళెదుట స్పష్టంగా కనపడితేనే అప్పుడు మన మార్గం దేవుని వద్దకు చేరటానికి ప్రయాణం చేస్తుంది. మనం చూసే విధానంలో దేవుని విషయాలను మన పద్ధతి మార్చుకుంటే దేవునికి ఎంతో సమీపంగా మారుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మ సంబంధమైన నేత్రాలను ఉద్దేశపూర్వకంగా మనం మూసేసుకున్నాం అనుకోండి, పని కట్టుకొని నువ్వు చెప్తే నేను చెయ్యను అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా మనం క్లోజ్ చేసుకున్నామంటే ఐస్, ఈ కళ్ళను, జీవితం దెబ్బతింటుంది. ఉదాహరణకు, నా ఆత్మీయ నేత్రాలను నేను మూసేసుకొని శరీర సంబంధమైన నేత్రాలను తెరిచి చూడాలి అనే ఆలోచనతో మన జీవితం ముందుకు సాగిందనుకోండి, చేయరాని పాపాలు చేసి, ఘోరమైన అపరాధాలు చేసి
చివరికి దేవుని శాపానికి గురవుతాం. అది ఎలాంటివో కొన్ని చూద్దాం ఒకసారి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం చెప్పాను ఇప్పుడు? శరీర నేత్రాలను తెరుచుకొని ఆత్మీయ నేత్రాలను ఉద్దేశపూర్వకంగా నేను చూడను, నా కళ్ళను నేను మూసేసుకోవాలనుకుంటున్నానని ఆత్మీయ నేత్రాలను ఉద్దేశపూర్వకంగా పని కట్టుకొని మనం మూసేసుకున్నామంటే జీవితంలో జరగబోయే పర్యవసానాలు, దాని రిజల్ట్, దాని అవుట్కమ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. మట్టి దేహాన్ని దేవుడు చేశాడు, నాసికారంధ్రములలో నరునికి జీవవాయువును ఊదాడు, అప్పుడు నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. ఆ తర్వాత హవ్వమ్మ గారిని కూడా దేవుడు చేశాడు. ఇద్దరు స్త్రీ పురుషులు భూమి మీదకి వచ్చారు. వారు దేహంలో నివసిస్తున్నారు. నివసించుచుండగా 3వ అధ్యాయం ఆదికాండంలో మొదటి నుండి కొన్ని మాటలు జాగ్రత్తగా చదువుదాం. ఆత్మీయ నేత్రాలను ఉద్దేశపూర్వకంగా మూసివేసుకుని శరీర సంబంధమైన నేత్రాలను ఉద్దేశపూర్వకంగా తెరుచుకొని పెట్టుకోవడం వలన మనిషి ఎన్ని సమస్యల్లోనికి పడిపోతాడో ఇదొక్కటి మనల్ని ఆలోచింపజేయాలి. మొదటి పాపం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అన్నాను. సర్పంతో మాట్లాడుతుండగా ఇక ఆత్మీయ నేత్రాలు 2వ వచనానికి 3వ వచనంలో కూడా తెరుచుకునే ఉన్నాయి. దేవుడు చెప్పాడా అని అడిగితే చెప్పాడు, మేము అన్ని ఫలములు మేము తినవచ్చు, కానీ ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు ఒక మాట చెప్పాడు, వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాడు. దేవుడు ఈ విషయం చెప్పాడు మాకు అని చెప్పినప్పుడు అప్పుడు సర్పం, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, తింటే మీ కన్నులు తెరుచుకుంటాయి. సాతానుడు చెప్పాడు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. 6వ వచనం చూడండి. సర్పం ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిందో, దుష్టుడు ఆ మాటలు ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, కన్నులకు అందమైనదియు, చూసారా, కన్నులకు అందమైనదియు అంటే అంతకుముందు ఆ చెట్టును ఆవిడ చూడలేదా? అంతకుముందు చూసిందిగా. ఆవిడ చూసింది కనుకనే చెప్పింది. అన్ని పండ్లు తినచ్చని చెప్పాడు దేవుడు, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును దేవుడు తినద్దని చెప్పాడు. ఆవిడ చూసింది కనుకనే, ఆ మాటలు దేవుడు చెప్పాడు కనుకనే వినింది, జాగ్రత్తపరుచుకుంది, ఆ ఆత్మీయ నేత్రాలను తెరుచుకొని సాతానుతో మాట్లాడుతుంది, ఇదిగో దేవుడు చెప్పాడు తినద్దని. అప్పుడు అపవాది చెప్పాడు, ఏం కాదు మీరు తినచ్చు అని. అవునా, అలాగైతే ఒకవైపు ఇంకోసారి మళ్ళీ చూద్దామని చెప్పేసి చూసింది దేవుడు. చూడగానే అది కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనది ఉన్నట్టు చూచినప్పుడు ఆమె దానిని ఆశించింది, తన భర్తకు కూడా చూపించింది, తన భర్త కూడా తినేశాడు. అలా ఇద్దరు తప్పు చేశారు. ఇక్కడ జరిగిన విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు చెప్పిన ఈ విషయాన్ని నేను పాటించకూడదు అనే తన మనోనేత్రాలను ఉద్దేశపూర్వకంగా మూసివేసుకొని శరీర సంబంధమైన నేత్రాలను తెరుచుకొని ఇదిగో తప్పు చేసేసారు. ఈరోజు ఈ భూమి మీద మనం జీవించున్నప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడమం అనేది ఒకటి ఉంది. ఈ 3 ఉన్నాయి చూసారా? ఈ 3ఇంటిలో ఈ నేత్రము, ఈ కళ్ళు, ఈ దృష్టి దేనివైపు మరలుతుందో దానిని చూసి మనం పాపం చేయడానికి హృదయంలో అప్పుడే ఆనందించేస్తుంటాం. అది చూసిన వెంటనే దాన్ని అనుభవించాలనే ఆలోచన కలుగుతుంటుంది. ఈ కళ్ళు చూడటం వల్లనే ఈ మన యొక్క జీవితం పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన విధంగా మార్గాన్ని సరిగా ఎంచుకోకపోవడం, సరైన మార్గంలో పోకపోవడం, ఆ తర్వాత దారి తొలగిపోయి దెబ్బలు పడిన తర్వాత, దెబ్బలు తగిలిన తర్వాత ఆ గాయాలను ఎలా మాన్పుకోవాలని అప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. అందుకే దేవుడు అన్నాడు, ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా 32 కీర్తన చదివారుగా, అందులో 8వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 32వ కీర్తన 8వ వచనంలో,
నీకు ఉపదేశము చేసేదను. అందరు తీసారా? 32 కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. అంటే కంటి చూపు, దృష్టి సరిగా ఉంటేనే మార్గం ఏంటో చూసి చక్కగా నడవగలం. మీరు ఎప్పుడైనా ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, ఇన్ఆర్బిట్ మాల్, లేకపోతే ఈ హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయి కదా, ఆ మాల్స్లో పిల్లల్ని ఆడించడానికి గేమ్ జోన్స్ అని ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని మీరు చూసే ఉండొచ్చు, కొన్ని గేమ్ జోన్స్. ఆ గేమ్ జోన్లో ఒక గేమ్ ఉంటుంది. కళ్ళకి ఇవి పెట్టింటారు, 3D గ్లాసెస్ లాంటిది పెట్టి ఒక చోట కూర్చోబెడతారు. అది రోలర్ కోస్టర్ మీద తీసుకెళ్తుంది. దాని మీద కూర్చోగానే మీరే నిజంగా పైనుంచి ఇలా దిగుతున్నట్లు, మళ్ళీ పైకి ఎక్కుతున్నట్లు, మళ్ళీ దిగుతున్నట్లు, మళ్ళీ పైకి ఎక్కుతున్నట్లు, ఇలా అంతా అనిపిస్తుంది. అది తట్టుకోలేక వద్దు బాబు ఆపైనా ఈ మిషన్ అని చెప్పేసి కొందరు ఏడ్చి బయటికి తీసి అద్దాలు తీసేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంతవరకు నీకు బాగా కనపడినటువంటిది ఎప్పుడైతే వేసేసుకున్నావో నువ్వు వేరే లోకంలోకి వెళ్ళిపోయి ఆ రోలర్ కోస్టర్లో ఇట్లా దిగి మళ్ళీ పైకి ఎక్కినట్లు, మళ్ళీ పైనుంచి కిందికి పోయినట్లు అలా కనబడుతుంటుంది. నీ దృష్టి దేని మీద కేంద్రీకృతమై ఉంటే నువ్వు అందులో జీవించడానికి ప్రయత్నిస్తావు, అందులో ఉండటానికి మనం వెళ్ళిపోతుంటాం. మన ఇంట్లో టీవీలు ఉంటాయి. టీవీ చూడొద్దు తప్పు అని నేను చెప్పట్లేదు. విషయం ఏంటంటే ఒకసారి నువ్వు ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు మీరు గమనిస్తే కొందరు టీవీ సీరియల్ చూసేటప్పుడు అక్కడ ఆ సీరియల్లో ఒక ఆవిడ నిజంగానే ఎందుకు ఏడుస్తుంటుంది. మీరు గమనించండి, ఆ టీవీ సీరియల్లో ఇంక నేను ఏం చెప్పబోతున్నాను మీకు అర్థమవుతుంది. ఆ టీవీ సీరియల్లో ఆవిడ అయ్యో ఏమో అయిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ ఏడుపు మొదలు పెట్టగానే ఇక్కడ కూర్చొని ఈవిడ గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటుంది, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా తల్లి అంటే, అదిగో అక్కడ ఆవిడ ఏడుస్తుంది, చక్రవాకంలో నేనే ఒక చక్రపాకం అనుకున్నాను అని ఇంక ఈవిడ మొదలుపెట్టి ఏడుపులు మొదలుపెట్టి ఉంటుంది. అంటే ఇంక లాస్ట్ నన్ను చూసుకోవట్లేదు, నువ్వు ఏడుస్తా కూర్చున్నావు అని వాళ్ళ ఆయన వచ్చి పాపం రిమోట్ బట్టి ఆఫ్ చేస్తే అప్పుడు కన్నీళ్ళు ఆగిపోతుంటాయి. అంటే మన దృష్టి చూస్తూ ఉండగా అందులో జీవించడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే అందులో జీవించడం ప్రారంభిస్తామో అక్కడే తప్పు జరిగిపోతుంటుంది. ఆ పండు చాలా బాగుందని చెప్పింది. పండు అంటే కాపురం, పండు అంటే జీవితం, సమస్తం ఆ పండు తినగానే మొత్తం దెబ్బతినిపోయింది. పండు అంటే కాపురం పండుతో పాడైపోయింది. ఇది చెప్పాలంటే పండు అంటే కాపురం పండుతో పాడైపోయింది. ఈ సంసారం నాశనం అయిపోయింది. అలానే 32 కీర్తన 8లో దేవుడు చెప్తున్నాడు, నాయన నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. నేను నీకు బోధించిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలనుకోండి, ఇట్లా బయటికి డోర్ బయట వెళ్ళి గేట్ బయటకి ఎలా వెళ్ళాలి. అలా కాకుండా అందరు వెనకల నుంచి కాంపౌండ్ వాళ్ళు ఎక్కిపోవాలన్నారు అనుకోండి, అది మనకేమో తేడా ఉందనిపిస్తుంటుంది. మార్గం తప్పితే ప్రాబ్లం అది. ఏమయ్యా కళ్ళు పోయినాయా, ఏమైనా కళ్ళు ఇట్లాంటి ఎవరైనా పొరపాటున యాక్సిడెంట్ చేశారనుకోండి, దారిలో పోయేటప్పుడు పొరపాటు ఏదో తగిలింది, మన వెహికల్కున్న సైడ్ మిర్రర్ వెహికల్కు దేనికో తగిలింది, ఇరిగిపోయింది. ఏం బాబు ఇంట్లో చెప్పి రాలేదా, ఏమైనా కళ్ళు ఇంట్లో పెట్టేసి వచ్చావా, ఇవన్నీ ఏమో ఇక మాట్లాడుతుంటారు. ఇంకా ఆ స్లాంగ్లు మనం మాట్లాడలేము, భయంకరమైన పదాలు ఉపయోగించి మాట్లాడుతుంటారు. దృష్టి దెబ్బతింటే మార్గం తప్పిపోతాం, తొట్టిల్లుతాం, కింద పడతాం, గాయాల పాలవుతాం. ఇది మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు చూపించే మార్గం ఏంటో తెలియకుండా మనం ఒకవేళ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే ఎప్పుడు కింద పడ్డమే, ఎప్పుడు దెబ్బలు తగిలించుకోవడమే. అలా 1 కాదు 2 కాదు. దావీదు గారు రాజభవనం మీద తిరుగుతూ ఉంటే చూడరాని దృశ్యాన్ని చూశాడు, ఆశించాడు, పాపంలో పడిపోయాడు. తెలుసుగా ఆ భయంకరమైన నేరం. ఇలా 1 కాదు 2 కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఈ పాపాల చిట్ట ఈ ఈ ఎంతోమంది పరిశుద్ధులుగా పిలువబడిన వారు కూడా ఎందుకో పొరపాటు చేశారు, తమ దృష్టిని దేవుని వైపు మీద ఉంచుకోకుండా తొలగించుకున్నందుకు. చూస్తుంటే ఈ వెలుగు, సూర్యుని వెలుతురు మొత్తం ఈ మార్గం అంతా ఈ కళ్ళకి ఎలాగైతే కనపడుతుందో, అప్పుడు కరెక్ట్గా మనం అడుగు ముందుకు వేయడానికి ఎలాగైతే ముందుకెళ్తున్నామో ఆత్మీయ నేత్రాలకు దేవుని విషయాలు ఎప్పుడు కనపడుతూ ఉండాలి.
ఆల్ ద టైం కనపడుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైన నేత్రాలకు ఎప్పుడు మనకు కనపడుతూ ఉండాలి దేవుని వాక్యాలు. ఉదాహరణకు, నీ పొరుగు అనేదేది ఆశింపకు అని చెప్పాడు 10 ఆజ్ఞలు. ఆ వాక్యం మన మదిలో ఉంటే, మన హృదయంలో ఉంటే, పొరుగు అనేది ఆశించాలని ఆలోచన వచ్చినప్పుడంతా, ఇదిగో అది తప్పుడు మార్గం, ఇది సరైన మార్గం, ఇది తప్పుడు మార్గం, ఇది తిన్నని మార్గం అని మనల్ని ఎప్పుడు ఆ వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే, దిస్ ఈస్ ద రైట్ వే, దిస్ ఈస్ ద రైట్ వే అని చెబుతూ పోతుంటుంది వాక్యం మనతో. రాళ్లను చూసి ఇవి రొట్టెలుగా మార్చుకొని తిను అని చెప్పాడు శోధకుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభును ఏ రీతిగా శోధించాడు చూడండి. సాతానుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పదే శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనకు మాదిరి చూపించడానికి. జీవితాన్ని ఇలా కొనసాగించండి నాయన, జీవితాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3-4 వచనాలలో ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. ఆ మాట నిజంగానే, నేను దేవుణ్ణి, రాళ్ళనేంటి రొట్టెలుగా మార్చడం, నేను దేన్నైనా రొట్టెలుగా మార్చగలనని చెప్పేసి శోధకుడు చెప్పినట్లుగా ఉన్న పాటన యేసు ప్రభు రాళ్ళను రొట్టెలుగా చేసింటే ఏమయ్యేదో తెలుసా? ఆకలితో ఉన్నాడు, బాగా ఆకలితో ఉన్నాడు. అప్పటికే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసంతో మరి ఇబ్బంది పడుచుండగా, మనుష్య కుమారునిగా శరీరంలో ఉన్నాడు కనుక ఆకలైనప్పుడు ఆహారం కావాలి అనుకున్నాడేమో. అందుకే సాతానుడు, ఇదో ఎదురుగా రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అన్నాడు. నువ్వు చెప్పావు కదా, నేను చేస్తానులే అని సాతానుడు చెప్పినట్లుగా ఉన్న పాటన యేసు ప్రభు రాళ్ళను రొట్టెలుగా మార్చింటే ఏమయ్యేది తెలుసా? సాతానుడు చెప్పినట్లుగా దేవుడు విన్నాడు అని చరిత్రలో నిలిచిపోయేది. అలా నిలిచిపోయి ఉంటే అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయేది? సాతానుడి చేతిలోకి వెళ్ళిపోయి, మీరు దేవుడు అని పూజిస్తున్న ఈయనే నా మాట విని రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడు, మీ దేవుడే నా మాట వింటున్నాడు, మీరెందుకు నా మాట వినరు అని సాతానుడు అంటాడు. అలా అనకుండా అలా అంటే ఆయన హృదయంలో ఎప్పుడు వాక్యం అనేది ఉండి మనతో మాట్లాడాలి, మీరు ఈ విధంగా జీవించాలని చూపించాడు. అక్కడ మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, నువ్వు చెబితే నేను చేసేదే లేదని అక్కడ యేసు ప్రభు గొడ్డలు తీసుకొని నరికి వేసినట్లుగా సాతాను యొక్క మాటలను తెగగొట్టాడు. ఆ నరులేమో సాతానుడు చెప్పగానే విన్నారు. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు చెప్పినప్పుడు ప్రభువు తిరస్కరించాడు. ఆ రోజు వాళ్ళు తిరస్కరించలేదు, దాన్ని ఆహ్వానించారు. దేవుని యొక్క మాటలకు విరోధంగా పనిచేయమని చెప్పినప్పుడు ఓకే, మేము దేవుని విషయాలను పక్కన పెట్టి నువ్వు చెప్పినట్లుగానే వింటామని వారి ఆత్మీయ నేత్రాలను మూసివేసుకుని శరీర నేత్రాలను తెరుచుకొని చూశారు. మీరు ఆలోచించండి, మన జీవితకాలంలో ఎన్ని తప్పులు ఈ కారణాన్ని బట్టి జరిగిపోయి ఉంటాయో మన హృదయాన్ని ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు నన్ను చేయమన్నది ఒకటి, నేను చేసింది ఒకటి, మరొకటి. కారణం ఏంటి అనంటే నా ఆత్మీయ నేత్రాలను నేను ఏనాడో మూసేసుకున్నాను. కాబట్టి మొదటి విషయం, సరైన మార్గంలో మన దృష్టి నిలబడాలి అనంటే దేవుడు ఉపదేశించిన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. we need to depend for his direction. ఆయన యొక్క మార్గ నిర్దేశం కొరకు మనం ఆధారపడాలి. ఇకపోతే రెండవది, సాధారణంగా మనం మార్గం ఎప్పుడు తప్పిపోతుంటాం చెప్పండి? ఏవైనా శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లోకం వైపు, మనుషుల వైపు, మరో దాని వైపు మనం ఎదురు చూస్తుంటాం. అలాంటివి చేయడం వల్లనే అయ్యో వీళ్ళు నన్ను ఆదుకుంటారు అని చెప్పి వారి మీద ఆధారపడటం వలన ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఉదాహరణకు యూదా దేశపు యొక్క భవిష్యత్తు. బబులోనీయులు వస్తున్నారు, మా దేశం మీద దండయాత్ర చేయబోతున్నారు, దీన్ని చుట్టుముట్ట వేయబోతున్నారు, ముట్టడి వేయబోతున్నారు. ఇలాంటివన్నీ వార్తలు వచ్చినప్పుడు యూదా దేశము పక్కనున్న ఐగుప్తు దగ్గరికి, ఈజిప్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మమ్మల్ని ఆదుకోండి, మాకు సహాయం చేయండి అని ఐగుప్తును ఆశ్రయించారు. ఇదంతా మనం ఇర్మియా గ్రంథము
తర్వాత రాజుల గ్రంథాలు చదివితే ఆపద వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి ఐగుప్తును ఆశ్రయించారు పాత నిబంధనలు. ఇదంతా ఇప్పుడు ఐగుప్తులో నుండి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, దేవుడు వాగ్దాన దేశాన్ని వీరికి ఇచ్చిన తర్వాత, అందులో న్యాయాధిపతులు వచ్చిన తర్వాత, న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చిన తర్వాత, ఆ రాజుల కాలంలో చివరి అంకంలో జరిగిన సంఘటనలు ఏంటంటే, శత్రువులు వీరి దేశం మీదకి వస్తుండగా మమ్మల్ని ఆదుకోండి అని ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఐగుప్తు దగ్గరికి వెళ్ళారు. ఒకప్పుడు ఐగుప్తుల నుండి విడిపించి తీసుకొని వచ్చిన దేవుడు ఏమయ్యాడు వీరికి? అలా శ్రమల పాలవుతుండగా, ఇబ్బందుల కొలిమిలో ఉండగా మనిషి మరో మనిషి మీద ఆధారపడి దేవుని వైపు చూడటం మానేస్తాడు. 121 కీర్తనలో ఈ విషయం చెప్తున్నట్టు. 121 కీర్తన మొదటి వచనంలో ఇది ఒక పాట కూడా ఉంటుంది. వీలైతే ఈ వారం అంతా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ సండేకి మీరు సిద్ధపడండి, బాగుంటుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అని. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇదే కీర్తనల్లో 118వ కీర్తన, 118 కీర్తన 8, 9 వచనాలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించడం మానివేసి, ఇదిగో రాజులను నమ్ముకోవడము, ఇతర దేశాలను నమ్ముకోవడము, ఇవన్నీ జరిగితే ఎటువైపు చూసినా సహాయం దొరకదు. దేవుడే దాన్ని స్తంభించి వేశాడంటే ఎవరు ఆదుకుంటారు చెప్పండి? సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిసేటప్పుడు ఎవరో చాదుకోగలిగారు? నోబడి. ఆదుకోగలిగేది ఎవరనంటే దేవుడే. ఆదుకోగలిగేది దేవుడే. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల వైపు కూడా చూసి నాకు సహాయం చేయనే వాళ్ళు ఉన్నారట. కొండల్లో అక్కడ ఇక్కడ వెళ్ళి తిరిగి నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయనేవాళ్ళు. ఈ సహాయం గురించి మరో భక్తుడు మాట్లాడుతున్నాడు. యోబు గారు 19వ అధ్యాయంలో, యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19:25 వచనం. యోబు గ్రంథము 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. చాలు సిస్టర్, ఈ మాట నిజంగా ప్రతి మనిషిని ఆలోచింపజేయాలి. నా సహాయం కొరకు నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాను? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానా? మనుషుల వైపు నేను నా కన్నులెత్తుచున్నానా? రాజ్యాలను ఆశ్రయించుచున్నానా? రాజులను నమ్ముకున్నానా? ఎక్కడి నుండి నా సహాయం? నాకు సహాయం ఎక్కడి నుంచి? ఒకరి వద్ద నుంచి వస్తుంది. ఎవరి వద్ద నుండి అంటే సజీవుడైన విమోచకుడు. యోబు గారు చెప్తున్నారు, నా విమోచకుడు సజీవుడు. విమోచన అంటే ఏమిటి? విడిపింపబడుట, స్వతంత్రముగా చేయబడుట, ఇబ్బందుల కొలుమిలో నుండి బయటపడుట. విమోచన అంటే అదే. ఈ విమోచకుడు సజీవుడు. చిన్న విషయం కాదు, చాలా బలమైన స్టేట్మెంట్ ఇది. మనం నమ్మిన దేవుడు సజీవుడు. మనము నమ్మని ఏవైతే ఉన్నాయో అవి సజీవంగా లేవు. ఇప్పుడు నాకేదైనా అవసరం ఉండి మీ దగ్గరికి రావచ్చు, మీకేదైనా అవసరం ఉండి నన్ను, అలా ఒకరినొకరు మనము ఎవరికైనా ఒకరు కూడా సహకరించుకుంటాం. ఎందుకు సహకరించుకుంటాం? బ్రతికున్నాం కాబట్టి అడగగలం. ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం 2007లో అక్టోబర్ నెలలో మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు మా నాన్న దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు సహాయం చేయంటే చేస్తాడు చెప్పండి? అందులో మట్టే. ఎందుకంటే అది బ్రతికున్నప్పుడే శరీరం, ఆ తర్వాత అది శవం. బ్రతికున్నప్పుడే శరీరం, బ్రతికి లేడు కనుక ఇంక సహాయం చేయలేడు. ఈరోజు అనేక మంది భక్తి, విశ్వాసం ఇలాంటి పేర్లతో
ఎంతో దూరాలు ప్రయాణం చేసి సమాధి దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ రౌండ్లు కొట్టొస్తుంటారు. ఓ సమాధి నన్ను కాపాడు, సమాధి నాకు సహాయం చేయాలి. సమాధులు ఆదుకోలేవు. లోపల మన్నే, లోపల మట్టే. గౌరవం ఉండొచ్చు, వారు మనతో ఉన్నారు ఒకప్పుడు అని ప్రతి ఏటా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాధి మీద భోజనాలు పెట్టి ఇలాంటివి ఏమైనా చేయొచ్చేమో. మనం ఎన్ని చేసినా కూడా నో హెల్ప్, నథింగ్ విల్ కమ్ అవుట్. ఇట్స్ జస్ట్ ఎ డెడ్ బాడీ దేర్ ఇన్సైడ్. సరే, నేనైతే సమాధి దగ్గరికి వెళ్ళాలంటే నేను ఇంకో చోటుకి వెళ్తాను అని అనుకున్నామంటే, ఎన్ని కొండలెక్కి ఒక దానిని దర్శించుకోవడానికి వెళ్ళి చూసినా మనము చేతులతో చెక్కిన ఒక రాయో, ఒక శిల్పమో, లేకపోతే ఒక చెక్క ముక్కనో ఏదో ఒకటి కనబడుతుంది. మనము సుత్తి ఉలి తీసుకొని మనతో కొట్టబడి మన చేత సుత్తి ఉలితో కొట్టబడింది. అది ఓ రూపంలోకి వచ్చింది. అది మనల్ని ఎలా కాపాడుతుంది? బుద్ధి వివేచన జ్ఞానములు ఉన్నవారు దాన్ని ఆలోచిస్తారు. ఎందుకు ఈ విషయం ఆలోచిస్తున్నాం? నా దేవుడు సజీవుడు. బికాజ్ హీఈస్ అలైవ్, హీ విల్ రెస్క్యూ మీ. ఆయన బ్రతికి ఉన్నాడు కనుక నన్ను కాపాడుకుంటాడు. ఆయన ఎక్కిన సిలువ మామూలు సిలువ కాదు అది. అందుకే దాన్ని ఇంగ్లీష్లో చాలా చక్కగా క్రాస్ అన్నారు. క్రాస్. పాతకాలంలో నదులు ప్రవహించేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ప్రయాణం చేయడానికి. చాలాసార్లు పడవల్లో పోయేటప్పుడు నీటి ఉధృత వల్ల పడవలు కూడా బోల్తాపడి చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉండవచ్చు, ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. అందుకు కొందరు పెద్దలు ఆలోచించి ఒక వంతెన ఉంటే బాగుంటుంది, ఒక బ్రిడ్జ్ ఉంటే బాగుంటుందని ఇటువైపు ఒడ్డు నుండి ఇంకొక ఇటువైపు ఒడ్డుకు చక్కగా వంతెన కట్టారు. చాలా బ్రిడ్జ్లు వచ్చాయి. ఇప్పుడు యూతల వాళ్ళు అవతలకు దాటుకోవాలంటే చక్కగా బ్రిడ్జ్ ఎక్కి ప్రయాణం చేస్తారు. దే ఆర్ క్రాసింగ్ ద రివర్. నదిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది మనకు అర్థమైతే ఈ భూమి మీద అనేక ప్రాంతాలలో అనేక చోట్ల, మొన్న ఎక్కడో ఇండియాలోనే ఒక పెద్ద రైల్వే బ్రిడ్జ్ ఓపెన్ అయింది. దాదాపుగా 17-18 ఇయర్స్ ఒక ఇంజనీర్, మన తెలుగు వాళ్ళు ఎవరు బాగా కష్టపడి అక్కడే ఉండి చక్కగా ఎన్నో ఏండ్లు అక్కడే ఉండి ఆ రైల్వే బ్రిడ్జ్ని పూర్తి చేశారట. చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు నేను అడుగుతాను, అబ్రహాం గారు ధనవంతునితో ఒక మాట అన్నాడు. ధనవంతుడు అడిగాడు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకోనున్న లాజరుతో ఒక చుక్క నీళ్లు నా నోట్లో పోయేవా అని అడిగితే, అప్పుడు అబ్రహాం గారు అన్నారు, మీరు మా వద్దకు రాకుండా, మేము మీ వద్దకు రాకుండా మధ్యలో పెద్ద ఒక అగాధం ఉంది నాయన, రాలేరు అని చెప్పేటి. పరిశుద్ధులకు పాపాత్ములకు మధ్య ఒక పెద్ద అగాధం. ఇంత పెద్ద అగాధాన్ని దాటించగలిగే ఏకైక బ్రిడ్జ్ ఏదైనా ఉందా? ఒక మనిషి ఈ లేదా ఈ పాతాళం అనే ఈ అగాధంలో నుండి పరదేశు అనే ఆ మేలైన స్థలంలోకి, పరలోకమనే ఆ స్థలంలోనికి ఎలా క్రాస్ చేయగలడు అని అంటే, యేసు ప్రభు మోసిన క్రాసే మనకు పాతాళం టు పరలోకం దాటుకోవడానికి, ఒక క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్గా ఏర్పాటు చేయబడింది. అది హ్యావ్ యూ క్రాస్డ్ యూజింగ్ ద క్రాస్ టు క్రాస్ హెల్ టు హెవెన్. నరకము నుండి పరలోకానికి క్రాస్ చేయడానికే, మనం దాటుకోవడానికే యేసు ప్రభు మోసిన క్రాస్ దగ్గరికి నువ్వు రా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ క్రాస్ వద్దకు వచ్చి నీ జీవితాన్ని మార్చుకో, దాటుకో. ఎవరైతే నాకొద్దు సిలువ అన్నాడు అనుకోండి, వెళ్ళు, చావు, పాతాళం నీ ఫ్రెండ్ అనుకుంటావు, ఉండు అక్కడే, వీ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ, కాలింగ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈరోజు 2 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఇంతవరకు విన్నాం. ఒకటేమో వీ హ్యావ్ టు ఫిక్స్ అవర్ ఐస్ టు సీ ద గాడ్స్ డైరెక్షన్ అండ్ వాక్ ఇన్ హిస్ పాత్. మన కళ్ళను దేవుడు నిర్దేశించిన మార్గం వైపు దృష్టి పెట్టుకుని ఆ దేవుడు నిర్దేశించిన మార్గం వైపు మనం ప్రయాణం చేయాలి. అది మొదటిది విన్నాం, 32 కీర్తన 8 నుండి. రెండో విషయం విన్నాం,
మనిషి ఇబ్బందుల కొలిమిలో శ్రమల పాలైనప్పుడు రాజులను మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కొండల తట్టు మనం కన్నులెత్తినా అక్కడ సహాయం దొరకదు, మన ప్రభు వద్దనే మనకు సహాయం దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అని అంటే యోబు గారు చెప్పారు, నాకు సహాయం చేసే దేవుడు సజీవుడై ఉన్నాడు. నాకు సహాయం చేసే దేవుడు సజీవుడై ఉన్నాడు. సహాయం చేసే దేవుడు సజీవుడై ఉన్నాడు. మన దేవుడు సజీవుడు. మిగిలినవేవి కూడా మనం పోల్చుకున్నా, మనల్ని ఎంతగానో ప్రేమించిన వారు కూడా ఇప్పుడు బ్రతికి ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మరణించి తిరిగి లేచిన వాడు ఆదుకోగలడా? మరణించి అలానే లోపల ఉన్నవాడు ఆదుకోగలడా? చెప్పండి. మరణించి తిరిగి లేచిన వాడు ఆదుకుంటాడు. మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఎవరు మనల్ని ఆదుకోలేరు, మనల్ని ఓదార్చలేరు. ఇక మూడో విషయం, ఆత్మీయ నేత్రాలను. ఈరోజు మీరు వింటున్న ఈ సందేశం ఏంటో తెలుసా? యూఆర్ ఆల్ సిట్టింగ్ ఇన్ ఎ మెడికల్ కాలేజ్. ఒక మెడికల్ కాలేజ్లో కూర్చొని మీరు వింటున్నారో అనుకోవాలి. మెడికల్ కాలేజ్లో ఏమేమి నేర్పిస్తారు? సాధారణంగా ఒక మెడికల్ ప్రొఫెసర్ ఆ మెడిసిన్ చదువుకునే స్టూడెంట్స్కి అందరికీ మన బాడీ ఇది, మన బ్రెయిన్ ఇది, హార్ట్ ఇది, ఐస్, నోస్, టంగ్, ఇవన్నీ నేను చెప్తానండి. ఎక్స్పైజ్ చాలా ఉన్నాయిలేండి. దేవుడు చేసిన శరీరం మనిషికి కొన్ని కోట్లు తయారు చేసి అందజేస్తుంది. ఎలా? గుండెకు సపరేట్గా ఒక డాక్టర్ ఉంటాడు, హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. బ్రెయిన్కి సపరేట్గా ఒక డాక్టర్ ఉంటాడు, హాస్పిటల్ ఉంటుంది, డబ్బులు సంపాదిస్తారు. మనిషి దేహం మనుషులకు దేవుడిచ్చిన ఆధారం సంపాదించుకోవడానికి కాబట్టి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఏ మెడికల్ కాలేజ్లో కూడా పెద్దగా చెప్పకపోవచ్చు, ఈవెన్ మన స్కూల్స్లో కాలేజ్లో చెప్పకపోవచ్చు. నేత్రములు అనేవి రెండు రకాలు అన్నది. శరీర నేత్రం, ఆత్మీయ నేత్రం అనేది. ఈ శరీర నేత్రానికి సంబంధించి అయితే ఎన్నో పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వచ్చు, గోల్డ్ మెడలిస్టులు ఉండొచ్చు, గోల్డ్ మెడల్ సంపాదించిన పెద్ద పెద్ద డాక్టర్లు ఉండొచ్చు. పరలోకాన్ని నేను ఎలా చూడాలి? కొంచెం నా చూపును ఫిక్స్ చేయండి డాక్టర్ అంటే చెప్పగలరా? చెప్పండి. ఇంపాసిబుల్. దేవుడు చెప్పిన విషయాలు నాకు ఎలా అర్థం కావాలి? అది నాకు కొంచెం చూపించాను అంటే, ముందు వీడికేమో ఇక్కడికి నా దగ్గర కాదు తీసుకోవాల్సిందే, ఎర్రగడ్డ అనేది ఉంది అక్కడ తీసుకెళ్ళండి అంటాడు అప్పుడు ఆ డాక్టర్. నన్ను అడగాల్సిన ప్రశ్న వేరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక దృష్టి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఇది మూడో విషయం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అంటే ఏమిటి? ఈ శరీర నేత్రాలకు దృశ్యమైనవి, ఈ శరీర నేత్రాలకు దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఈ మట్టి నేత్రాలకు అదృశ్యమైనవి నిత్యములు. అందుకే ఏ విషయాలైతే ఈ ఆత్మకు కనబడవో వాటి మీద దృష్టి ఉంచి తన జీవితాన్ని అక్కడికి వెళ్ళాలని ఆలోచించచ్చు. రాళ్లతో కొట్టబడుచున్నా తన దృష్టిని ఎటువైపు పెట్టుకున్నాడు చూడండి స్టెఫెన్ గారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఒకవైపు రాళ్లతో కొట్టబడుతున్నాడు. వీళ్ళేమో స్టెఫెన్ గారిని మరొక దృష్టితో చూస్తున్నారు. కానీ స్టెఫెన్ గారు ఈ లోకాన్ని చూసే విధానం, తన ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలను ఏ దృష్టితో చూస్తున్నాడు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54 నుంచి చూద్దాం. అందరు తీశారా? అపోస్తలుల కార్యములు 7:54 నుండి. వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు
దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. వీళ్ళేమో ఇతన్ని చూస్తున్నారు, పండ్లు కొరుకుచు రాళ్లతో కొడదామని ప్లాన్ చేసుకుంటున్నారు. స్టెఫెన్ గారేమో, మీరు నా మీద రాళ్ల వర్షం కురిపించినా నాకే బాధ లేదు, ఇంకొద్దిసేపట్లో నేను చచ్చిపోతాను, నన్ను రాళ్లతో కొట్టినా అదిగో ఆయన నాకు కనబడుతున్నాడు పైన. అంటే రాళ్ల వర్షం కురిసే అంత శ్రమల పాలలో అయిపోయి ఉన్నా, ఇబ్బందుల సుడిగుండంలో పడిపోయి ఉన్నా, తన దృష్టి మాత్రము, సరే మీరు చెప్పినట్లుగానే నేను వింటాను, నన్ను రాళ్ళతో కొట్టకండి, నన్ను వదిలేయండి అని అడగలేదు. అక్కడ మీరు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను, నన్ను విడిచిపెట్టండి అని వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోలేదు స్టెఫెన్ గారు. నేను ఇప్పుడు రాళ్ళతో కొట్టబడటం మీకు మేలే. ఇప్పుడు కొడుతున్నారు, కానీ కొద్ది రోజుల తర్వాత మీరు ఆలోచిస్తారు, ఒక నీతిమంతుని మేము అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపేశామే అని. మీ మనసు అప్పుడు మారుతుంది. మొన్న ఏదో ఒక చిన్న వార్త విన్నాను. ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టైన్స్ గారిని చంపేసిన వ్యక్తులు బయటకు వచ్చారు కదా తర్వాత ఈ మధ్యకాలంలో. గ్రహం స్టైన్స్ గారు ఆస్ట్రేలియా నుండి వచ్చి ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ ఉండగా తన 2 కుమారులను తనను ప్రయాణం చేస్తున్నటువంటి జీప్లో, కారులో అలానే పెట్టి ఒరిస్సా ప్రజలు అన్యాయంగా, దుర్మార్గంగా ఉన్నపాటున ఆ తండ్రి 2 కుమారులను నిప్పుపెట్టి కాల్చి చంపేశారు. 1999లో జరిగిన ఇన్సిడెంట్. వెంటనే దోషులు దొరికారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొన్న విన్నాను ఒక మాట, మేము అన్యాయంగా అతను చంపేశామండి, నేను ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తున్నాడు ఒక వ్యక్తి. గ్రాహం స్టైన్స్ గారిని చంపినటువంటి వాళ్ళు ఆ రోజు చంపేశారు. ఆ తర్వాత మరి ఒక వ్యక్తి మారాడు అని విన్నాను. అతని చావు ఇక్కడ ఈ మనిషి మారటానికి కారణమైంది. ప్రియులారా, ఆలోచిస్తే దేవుని విషయంలో స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడుతున్నా అలానే ఓర్చుకున్నాడు కనుక ఈరోజు ఇన్ని రోజులైనా కూడా, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇదిగో దృష్టి పరలోకం వైపు ఉంది. ఆకాశం పైనున్న విషయాలను చూస్తున్నాడు. ఈరోజు మన దృష్టి 4వ అధ్యాయం 18 వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. ఈ సందేశం వింటుండగా దేవుని తెలుసుకునే విషయంలో, ఆయనతో కలిసి జీవించాలనే ఆశ కలిగిన వారు, మన జీవితంలో ప్రాధాన్యత ఏమిటి? వాట్ ఈజ్ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ జీవితంలో? ఇదిగోండి, చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, ఇల్లులు కట్టుకోండి, నిర్మించుకోండి, సంపాదించుకోండి, స్థిరపడండి, ఈ వాటి మీద దృష్టి ఉంచాలి అని ఆలోచిస్తుంటే, భూమి మీద ఉన్నాం కనుక ఇవి అవసరమే కాదనట్లేదు, వీటి గురించి ఆలోచించండి. కానీ నేను చెబుతున్నది స్థిరపడటము అనేది ఉంది. చూసారా, ఏమంటే సెటిల్ అయ్యారా అంటారు చూసారా, ఈ సెటిల్మెంట్ అనేది ఉంది చూసారా. ఈ సెటిల్మెంట్ అంటే కేవలం ఇది మాత్రమే కాదు. ఎందుకంటే మనం ఇల్లు సంపాదించినా అది మనతో రాదు. నువ్వే కట్టావు, నువ్వే ఎంటర్ అయ్యావు, గృహప్రవేశం చేసి అందరినీ పిలిచి ప్రేయర్ పెట్టించి కృతజ్ఞత కొడుకబెట్టి నువ్వే ఎంటర్ అయ్యావు. కానీ ఎప్పుడైతే కన్ను మూస్తామో, నేను నీతో వస్తాను అని ఆ ఇల్లు మనతో మాట్లాడదు, వెళ్ళిపో బయటకు కట్టుంది. ఫస్ట్ ఆ ఇల్లు కూడా చెప్తుంది, నువ్వు నా దగ్గర ఉంటే వాసన వస్తావు, బయటకు వెళ్ళిపోవాలి. నువ్వు ప్రేమతో కట్టిన ఇల్లే నిన్ను ఉంచుకోదు, గెట్ అవుట్ అంటుంది. మనం అందంగా అలంకరించుకోవాలి, బాగుండాలని ఎన్ని ఆభరణాలు వేసుకున్నా అవి కూడా మనతో రావు. అలా జీవితంలో ఎన్ని సంపాదించినా, బాగా చదువుకున్నాం, సర్టిఫికెట్లు వచ్చాయి, భూమి మీద అవసరమే, బ్రతకడానికి అవసరం కాదు, చదువుకో. ఈ లోకపు వీటన్నిటిలో మునిగిపోయి దేవుని విషయాల మీద మనం మనసే ఉంచకపోతే పోగొట్టుకునేది నిత్యజీవం. మొదట దాని గురించి ఆలోచించు, ఆ తర్వాత దీని గురించి ఆలోచించు. నిన్ను శాశ్వత కాలం నిలబెట్టేది ఏంటి, దాని గురించి ఆలోచించు, ఆ తర్వాత వీటి గురించి. ఈరోజు ఒక త్రాస్లో ఒక స్కేల్, కూరగాయల మార్కెట్కి వెళ్తే ఇప్పుడు తగ్గిపోయాయి కానీ పాతకాలంలో ఉండే, వాళ్ళు ఇలా పట్టుకొని ఆ త్రాస్లో ఒకవైపు వెయింగ్ స్టోన్ పెట్టేవాళ్ళు, 1 కేజీ 1/2 కేజీ ఇలాంటి రాళ్ళు పెట్టి దాని పక్కన టొమాటోలు, వంకాయలన్నీ పెట్టేవాళ్ళు. ఇలా త్రాస్లో మన ప్రాధాన్యత ఎలా కనబడుతుంది? ఆత్మ సంబంధమైన విషయాల, ఈ భూ సంబంధమైన విషయాల, ఈ రెండింటిని పెడితే మన బరువు ప్రాధాన్యత అంతా ఎక్కువ దేంట్లో ఉందో ఒకసారి త్రాసులో చెక్ చేసుకుంటే ఎక్కువగా మనం దేని వైపు చూపిస్తున్నాం ధ్యాస?
ఈ రెండిట్లో ఎక్కువ మోతాదు దేనికి ఉంది మన ప్రాధాన్యత? ఒక విషయం చెప్తాను. సిటీ బస్సులో ఎక్కి కూర్చున్నాను ఒకప్పుడు, చాలా సంవత్సరాల క్రితం, సికింద్రాబాద్ దగ్గర ఎక్కి కూర్చున్నాను. కానీ బస్సు ఎంతసేపటి కదా, ఖాళీగా ఉన్నాయి సీట్లు. అబ్బా ఎప్పుడు దొరకదు సిటీలో, ఇలాంటి ఖాళీగా ఉన్నది ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాను. అరగంట అయింది బస్సు కదలేదు. గంట దాదాపు 45 మినిట్స్ అయిపోయింది దగ్గర ఇంకా బస్సు కదలేదు. అప్పుడు నేను సిటీకి కొత్తగా వచ్చినాం, కడప నుండి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినా. అప్పుడు సిటీ కల్చర్ ఏంటో పెద్దగా అంత ఐడియా లేనటువంటి. ఖాళీగా ఉంటే బస్సులో కూర్చుంటే సీట్లు దొరికాయి, ఎవరు ఎక్కలేదు, నేనే ఫస్ట్ పోతుందిలే అనుకుని కూర్చున్నాను. ఎంతసేపటికైనా కదలట్లేదు అది. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చూసి, బాబు నువ్వు చాలాసేపు నువ్వు కూర్చోవడం చూసాము, ఇది ఇంకా కదలాలంటే గంట పడుతుంది అన్నారు. ఏంటంటే ఇది భోజనం లంచ్ టైం, తెల్లారుజామున ఎక్కిన వాళ్ళు ఇప్పుడే షిఫ్ట్ దిగేసి వెళ్ళిపోయారు, సెకండ్ షిఫ్ట్కి వచ్చే డ్రైవర్ రావాలి, అతను చాలా టైం పడుతుంది రావడానికి అని చెప్పారు. ఓరి నాయన, అందుకే ఎవడెక్కట్లేదు అనుకున్నానండి. ఓకే, నేనైతే కూర్చున్నాను కానీ బండి కదలలేదు. కారణం, లోపల డ్రైవర్ లేడు, చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నాను. ఇది మనకు అర్థమైతే ఇక్కడ కూర్చున్న మనందరికీ చేరుకోవాల్సిన గమ్యస్థానం పరలోకం. ఈ పరలోకానికి మనల్ని నడిపించాలి అంటే ఇందులో బయటున్న ఆయన లోపలికి రావాలి. ఎవరైనా సృష్టించిన సృష్టికర్త లోపలికి వస్తే ఆయన చేత సృష్టింపబడిన మనం ఎక్కడికి వెళ్ళాలో ఆయన నడిపిస్తాడు. మనం ఎలా ఉంటామంటే, ఇది ఇందాక నా బస్ ఎగ్జాంపులే, కూర్చున్నాం భూమి మీద, పరలోకం వెళ్తా పరలోకం వెళ్తా పరలోకం వెళ్తా అని ఊహలో డ్రీమ్స్ వేసుకొని కూర్చున్నాం. కానీ పరలోకానికి నడిపించే డ్రైవర్ మాత్రం, నేను నీ లోపలికి రాను. కారణం ఏంటంటే, నేను డ్రైవింగ్ సీట్లో కూర్చునే వైపు డోరు నువ్వు లోపల బోల్ట్ వేసావు, డ్రైవర్ ఎక్కే డోర్ ఉంటుంది కదా సపరేట్గా ఉంటుంది, తర్వాత ప్యాసింజర్లు ఎక్కడానికి ఇంకో డోర్ ఉంటుంది. నువ్వేం చేసావు, బస్ ఎక్కి లోపల కూర్చున్నావు, ఈ డోరు మూసావు ఆ డోరు మూసావు, లోపలికి ఎట్లా రాలి నాన్న అంటాడు. అప్పుడు మనం ఒకవేళ చాలా అపరమేధావులం అనుకొని, ఇది ఒక కిటికీ తెచ్చా, కిటికీ ఎక్కి రా లోపలికి అని డ్రైవర్ని అన్నావు అనుకో, చెల్లదు. దేవుడు అడ్డదారులు లాడు. దేర్ ఈజ్ అ వే. మనమంటే వేసుకోవచ్చు, కిటికీల్లో ఖర్చీఫ్లు వేసి నాదే సీట్ అని బుక్ చేసుకోవచ్చేమో, కానీ అది చెల్లదల్లా, డ్రైవర్కి చెల్లదు అది. ప్రియులారా, ఈరోజు మనమంతా దాదాపుగా క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి బయటపెట్టి, నన్ను నడిపించు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా, నువ్వు నాకు చేస్తే నేను దగ్గరకు వస్తాను ప్రభు అంటే, నువ్వు ముందుకు లోపలికి వస్తే కదా, దేవుని నువ్వు అంగీకరిస్తే కదా. అదృశ్యమైనవి నిత్యములట, దృశ్యమైనవి అనిత్యములట. అర్థమవుతున్నాయి ఈ విషయాలు? దృశ్యమైనవేమో అనిత్యములు, నిత్యం కావవి. అదృశ్యమైనవేమో నిత్యములే. వాట్ ఎ జాయ్. ఇప్పుడు ముగించుకుంటున్నాం. ఎక్కడైతే వాక్య ధ్యానం హెబ్రీ పత్రిక 12లో ఉందో అక్కడికే వస్తున్నాం మనం. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 12లో, ఆహా, ఈ మాటలు వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటే ఈ ఆనందమే వేరు, ఈ సంతోషమే వేరు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమట, తన ఎదుట ఉంచబడిన ఆనందం, తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఈ ఆనందమే వేరు. మరొక చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. సంఘం అనేది యేసు ప్రభు పెండ్లి కుమారుడైతే, సంఘం అనేది చక్కగా అలంకరింపబడిన పెండ్లి కుమార్తె. నేను చాలా వివాహాలు అటెండ్ అయ్యాను, మీరు కూడా అటెండ్ అయ్యి ఉండొచ్చు. ఆ ఫంక్షన్ హాల్లోకి, ఆ వివాహాలకు హాజరైనప్పుడు ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె నిలబడే వెనక వైపు స్టేజ్, ఆ బ్యాక్ డ్రాప్, వాహ్ డెకరేషన్ చాలా బాగుంది కదా అనిపిస్తుంటుంది. వావ్ చాలా బాగుంది ఆ డెకరేషన్, ఎంత బాగుంది అనిపిస్తుంటుంది. నాకే అనిపిస్తుంటుందో మీకు కూడా అనిపిస్తుంటుంది, అలాంటి మ్యారేజ్ మీకు కూడా అనిపిస్తుంటుంది. ఎంత బాగుందో బా డెకరేషన్, అద్భుతంగా చాలా బాగుందని. సరే పెళ్ళికి వెళ్ళాము, చక్కగా అటెండ్ అయ్యాము, ఇవ్వాల్సిన గిఫ్ట్లు అన్నీ ఇచ్చాము, అయిపోయింది. భోజనం కూడా ఏర్పాటు చేశారు, తినేసాం. ఇంకా ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ ఆత్మ సంబంధమైన మ్యారేజ్ ఉంది చూసారా, పెండ్లి కుమారుడు యేసు ప్రభు, సంఘం పెండ్లి కుమార్తె ఉంది చూసారా, ఈ మ్యారేజ్ అలాంటిది కాదు.
ఎవరి మ్యారేజ్ కన్నా వెళ్ళి అంతా అయిపోయిందండి, భోజనం కూడా చేసాము, ఇంకా మ్యారేజ్ కూడా అయింది, ఇంకా మీతోనే ఉంటాం ఎప్పుడని చెప్పేసి మనం డిసైడ్ అవ్వము. అక్కడ మీతోనే ఉంటాం, ఇంకా అక్కడే మీరు ఎక్కడ ప్రయాణం చేస్తుంటే మేము కూడా మీ పక్కనే ఉంటాం అనేది కాదు. అదొక పిచ్చి, తరిమేస్తారు, చెయ్యరు అట్లా. కానీ పరలోక సంబంధమైన మ్యారేజ్ ఎలాంటిదంటే, ఒక్కసారి పరలోకంలో అడుగు పెట్టామంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయానికి మనల్ని అందరినీ పిలిచాడు. వెళ్ళిన మనం మళ్ళీ బ్యాక్ టు ఎర్త్ రామది. వీ విల్ గో దేర్ అండ్ సెటిల్ దేర్ ఫర్ ఎవర్. ఆ స్టేజ్ బ్యాక్ డ్రాప్ చూస్తేనే వావ్ అనే ఫీలింగ్ అనిపించినప్పుడు, యేసు ప్రభువే పెండ్లి కుమారుడు, సంఘం అనే పెండ్లి కుమార్తె, ఈ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడుతుండగా దాని కొరకు పరలోకమందు ఏర్పాటు చేసిన ఆ స్టేజ్, ఆ బ్యాక్ డ్రాప్, ఆ యొక్క లోకం ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించండి. ఇంకా నేను ఆలోచించింది ఏంటంటే, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు వాళ్ళ వైపు ఉన్న వారందరినీ తరలించడానికి బస్సులు, క్యాబ్లు, వెహికల్స్, తుఫాన్ అంటే ఆకాశం తుఫాన్ కాదు, అదే ఫోర్స్ వెహికల్, తుఫాన్ అనే వెహికల్, ఇవన్నీ ఏర్పాటు చేసి తీసుకొస్తుంటారు. ఏమండి ఎలా వచ్చారంటే, అది బస్సు ఏర్పాటు చేశారు వచ్చారండి. కానీ నా దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రయాణానికి వాహనం, ఈ భూమి మీద ఎవరూ ఏర్పాటు చేయలేని ఒక అద్భుతమైన వాహనం, నన్ను తీసుకెళ్ళడానికి మేఘాలను దిప్పుతున్నాడు. మేఘం వచ్చి నన్ను అలా కొనిపోతున్నాడు. ఆ మేఘం అనే వాహనాన్ని ఎక్కి పరలోకానికి వెళ్తుంటే ఆ ఆహ్వానమే వేరు. ఇంకా ఒక విషయం చెప్తాను. సరే, పెళ్ళిళ్ళకు పోయినప్పుడు బస్సులు, లారీలు, ట్రక్కులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు కూడా మనల్ని దగ్గరికి వచ్చి, బాబు నేను నిన్ను ఎత్తుకొని కూర్చోబెడతాను అన్నారు. అక్కడ మనమే నడుచుకుంటూ వెళ్ళాలి, బస్సు డోర్ దగ్గర మెట్లు ఎక్కాలి, తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ మాకు చాలా పనులు ఉంటాయండి. కానీ ఇక్కడ మాత్రము దేవుడు ఏం చేస్తున్నాడంటే, లూకా సువార్త 16లో దేవదూతల్ని ఇద్దరిని పంపించి వాళ్ళని తీసుకురా అని పంపిస్తున్నాడట. ఇద్దరిని పంపించి తీసుకెళ్తాడట మనల్ని. అసలు మనం ఏ పాటి వారము, మనం ఎంతటి వారం? ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారిని దేవుడు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి. అక్కడ లూకా సువార్త 16లో లాజరు గారికి నిద్రించినప్పుడు 22వ వచనంలో, లూకా సువార్త 16, మీరు ఆలోచించాలి ఈ విషయాలను, మీరు పైపైన తీసుకోకూడదు ఈ విషయాలు. దే ఆర్ వెరీ సీరియస్ మ్యాటర్స్. ఈ మాటలన్నీ చాలా చులకనగా తీసుకునే మాటలు కాదు ఇవి. ఒక నీతిమంతుడు చనిపోతే అట దేవుడు దూతలు పంపిస్తున్నాడట. 22వ వచనం 16:22, లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను అట. దేవదూతల చేత. ఒక నీతిమంతుడు భూమిని విడిచిపెట్టే సమయానికి అందరికంటే ముందు పక్కన దేవదూతలు వచ్చి, నాయన నీ సమయం దగ్గర పడింది, దేవుడు మమ్మల్ని పంపించాడు నిన్ను తీసుకెళ్లాలని. గొర్రెపిల్ల వివాహానికి, పరలోకమందు మనం ప్రవేశించడానికి, దేవుడు నీతిమంతుల కొరకు ఏర్పాటు చేసిన పరదేశ అనే లోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు తన దూతలను పంపించి, ఇద్దరిని పంపించి, ఎంతమంది ఇక్కడ చూడండి. అక్కడ 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అనుంది. అక్కడ దేవదూతలు అనగానే మనకేమనిపిస్తుంది అంటే, ఒక ఇద్దరు వచ్చారు తీసుకెళ్ళిపోయారు అనుకుంటాం మేము. ఇద్దరు వచ్చారు తీసుకెళ్ళిపోయారని నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద అధికారులు, రాజులు వచ్చినప్పుడు పక్కన చాలా పెద్ద మిలిటరీ ఫోర్స్ వాళ్ళందరూ నిలబడి చాలా మార్చ్ చేసుకుంటూ, ప్రొసెషన్ చేసుకుంటూ చక్కగా గౌరవప్రదంగా రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళిపోతుంటారు. భూమి మీద దేవుని కొరకు రాళ్లతో కొట్టబడిన స్టెఫెన్, నా కొరకు నువ్వు రాళ్లతో కొట్టబడ్డావే స్టెఫెన్ అని దేవుడు స్టెఫెన్ గారికి రెడ్ కార్పెట్ వేసి ఎంతమంది దేవదూతలు పంపించాడు. వై షుడ్ వి జస్ట్ లిమిట్ ఓన్లీ ఫర్ 2 ఏంజల్స్? ఇద్దరు దేవదూతలను ఎందుకు అనుకోవాలి? ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. అంతమంది వచ్చి నువ్వేమో వెళ్ళిపోయాడో నేర్చుకుంటూ కూర్చున్నావు ఇక్కడ. కానీ అక్కడ మాత్రం దేవుడు కన్ను మూసిన వ్యక్తికి ఇస్తున్న ఆనందం చూడండి. ఒక నీతిమంతునికి అదే అధ్యాయంలో మరొకడు కనపడుతున్నాడు, ధనవంతుడు కూడా చనిపోతాయట, పాతి పెట్టేసి వెళ్ళిపోయాడట. ఎక్కడ పోయాడేమో పరిస్థితి. ఒక నీతిమంతుడు చనిపోతే దూతలను పంపించి దేవుడు అంతగా స్వాగతం చెప్తున్నాడు. అక్కడ ఈ ఆపర్చునిటీస్ అన్నీ కోల్పోతాం మనము, ఈ సువర్ణ అవకాశాలని కోల్పోతాం మనం. అందుకే అన్నాడు, ఆనందము కొరకై యేసు వైపు చూచుచూ ప్రయాణం చేయాలట. హెబ్రీ పత్రిక
మొదటి ప్రారంభ వచనాల్లో మనం చదువుకున్నది ఆనందం కొరకై. వై విల్ యూ మిస్ దిస్ జాయ్? అసలు నేను అంటానండి, మీరు ఆలోచించండి, ఇక్కడ మీరు 100 మంది కుటుంబాలు ఇక్కడంతా ఉన్నారు. మీరు ఒకరికొకరు ఇలాంటి ఫంక్షన్ జరిగినప్పుడు, పెండ్లి ఫంక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి కార్డు ఇచ్చారు అనుకోండి, ఎవరికో ఒకరికి అందలేదు. అందనప్పుడు మమ్మల్ని ఎలా మర్చిపోయారు, మేము ఇంత క్లోజ్ కదా, మాకు కార్డు ఇవ్వకపోవడం ఏంటి అని ఎవరికైతే ఆహ్వానం అందలేదు వారు బాధపడరా అనుకుంటారు ఖచ్చితంగా. ఆ కారణాన్ని బట్టి ఇంకా వాళ్ళతో మాటలు మాట్లాడడం తగ్గించేస్తాం. మాకు కార్డు రాలేదు అందుకే రాదు. కానీ ఈరోజు యేసు ప్రభు ఆయన కార్డు కాదు ముద్రించింది, కార్డు కాదు, ఏకం గ్రంథమే ముద్రించాడు. పరిశుద్ధ గ్రంథమే ముద్రించి, ఇదిగో నా పెండ్లి పత్రిక, ఆహ్వానం పలుకుతున్నాను, తీసుకోండి, దీంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం నీకు, ఈ పెండ్లికి నేను ఇచ్చేది ఏంటో తెలుసా, నేను నీకు తెల్లని వస్త్రాలు ఇస్తాను, నీ తలకు జీవ కిరీటం పెడతాను, నీ నడుముకు సత్యమనే దట్టి కడతాను, నీకు నీ పాదాలకు కూడా చెప్పులు నేనే ఇస్తాను, నువ్వు ప్రయాణం చేయడానికి మేఘం కూడా నేనే తీసుకొస్తాను, నువ్వు వెళ్ళిపోతే అడ్రస్ ఎక్కడికి తప్పిపోతావు అని నేను క్షేమంగా తీసుకోవడానికి దూతలను పంపిస్తున్నాను, నువ్వు నా దగ్గరకు రావడానికి మేఘాలు కూడా సిద్ధపరుస్తున్నాను. ఇన్ని సత్కార్యాలు మనకు చేయడానికి, ఇన్ని మర్యాదలు చేయడానికి మనం ఏ పాటి వారం, మనం దేనికి నోచుకున్నాం ఆలోచించండి ఒకసారి. థింక్ వన్స్. మనం ఏం చేసామని ఇన్ని మర్యాదలు చేయాలి దేవుడు మనకు? ఇన్ని మర్యాదలు దేవుడు మనకు చేయడానికి సిద్ధంగా ఉంటే, ఇలాంటి దేవుడు నాకు వద్దని మృతుల వైపు చూడటం ఏంటి? మనం నా విమోచకుడు సజీవుడు అని చెప్తుండగా ఇంత మేలు చేసే దేవుడిని విడిచిపెట్టి ఇంకా మనల్ని నాశనం చేసే లోకం వైపుకి ఎందుకంటే మన జీవితం చీ అనిపించట్లేదా? లెట్ us స్టార్ట్ అవర్ లైఫ్ యాజ్ అ న్యూ బిగినింగ్. ఒక నూతన శకాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇంకా ఏమైనా ఇలాంటివి జరిగిపోయి ఉంటే, ఇదిగో 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటేమో కీర్తన 32:8 చూసాం, ప్రభువా నాకు మార్గాన్ని నిర్దేశించేది నీవే తండ్రి అని. నేను ఇబ్బందుల కొలిమిలో ఉంటే కొండల తట్టు చూసినా నాకు సహాయం లేదు, ఇది నీవే నాకు సహాయం. ఇక 3 దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఐ వాంట్ టు సీ ఎటర్నల్ థింగ్స్, నాట్ ద టెంపరరీ థింగ్స్, తాత్కాలికమైనవి కాదు. ఇక 4 యేసు వైపు చూచుచు ఆ ఆనందం వైపు మనం ప్రయాణం చేద్దాం. నిత్యము ఆయనతో ఉండే ఆ అవకాశం సువర్ణ అవకాశం. లోకంలో ఎన్నో పెళ్ళిళ్ళకి అటెండ్ అయితే తింటానే గెట్అవుట్ అంటారు, కానీ ఈ ఆత్మీయ సంబంధమైన వివాహం మాత్రం వి గో దేర్ అండ్ సెటిల్ దేర్ ఫర్ ఎవర్. అదే మన ఇల్లు. ఒక మంచి భక్తిపరుడు కన్ను మూస్తే దేవదూతలను పంపించి వీరు నావారని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాడట. అప్పుడప్పుడు పిల్లల్ని హాస్టల్లో విడిచిపెడితే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తుంటారు. చాలా వాళ్ళ లగేజ్ మొత్తం ప్యాక్ చేయించి అయిపోయింది, ఆయన సంవత్సరం అయిపోయింది మొత్తం ఇంకొచ్చేయండి అని. దేవుడు మనల్ని అలా భూమి మీదకి పంపించి నేను చెప్పినట్లు నా మార్గాన్ని ఎంచుకొని వచ్చేసేయండి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. సో కాబట్టి యేసు ప్రభువుతో ఈ ఆనందమే వేరు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:4 చెప్పిండేదే, ప్రభు నందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభు నందు ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ రిజాయిస్. ఇంకా మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇంకా మనకు బాగా తెలిసిన మరో సందర్భం పేతురు గారి జీవితంలో యేసు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ పోతుంటే, మీరు గమనించండి, యేసు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ పోతుంటే, ప్రభువా నిజంగా నువ్వే అయితే నేను కూడా నడుస్తాను ప్రభువా అన్నాడు. అంటనే రా నడు అన్నాడు. పేతురు గారు నీళ్ళ మీద నడిచారా లేదా? నడిచాడు. ప్రభు వైపు చూస్తూ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే గాలి తుఫాన్ లాంటిది తగిలింది. తగలగానే అమ్మా ప్రభువా అన్నాడు. అమ్మా ప్రభువా అనగానే మునిగిపోయాడు. నిన్ను నడిపిస్తున్న ప్రభు ఆ తుఫాను కంటే గొప్పవాడన్న విషయం ఈ మనిషి మర్చిపోయాడు. అల్ప విశ్వాసి లే అని చెప్పేసి మళ్ళీ మునిగిపోతున్న పేతురు గారిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈరోజు మనం కూడా అంతే, తుఫాను లాంటివి ఎదురైనప్పుడు దృష్టి దేవుని వైపు నుండి లోకం వైపు మారిపోతుంటుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తును ఆశ్రయించినట్లుగా ఒకప్పుడు ఎర్ర సముద్రాన్నే వేరు చేసి రక్షించిన దేవుణ్ణి పక్కన పెట్టి ఇదిగో వీళ్ళ వైపు చూశారు, పోయి పడిపోయారు. అందుకే ముగించే ముందు ఇంకొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 26, ఇదొకటి చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 26 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 26, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలు సిస్టర్. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో
దేవుడు వానికి పూర్ణ శాంతి దయచేస్తాడట, నెమ్మది. ఈ వచనం ఇక్కడ కూర్చున్న మనందరికీ ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను అనిపించవచ్చు, కానీ దినములు గడిచే కొద్దీ ఏదో ఒక విషయంలో నీ మనస్సు దేవుని మీద ఆనుకోవడం ఆగిపోతుందేమో. నీ మనస్సు దేవుని మీద నిలుపుకోవటం తొలగించుకోవద్దు. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ బికాస్ హీఈస్ అలైవ్. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ బికాస్ హీఈస్ అలైవ్. అండ్ ద రెస్ట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్. యూ ఎగ్జామిన్ అన్ను. మిగిలిన విషయాలు, నా దేవుడు విమోచకుడు సజీవుడు, మిగిలినవి మీరు పరిశీలించి తెలుసుకోండి సజీవంగా ఉన్నాయి లేదా అంతే. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు విన్నటువంటి మాటలు అవును నా దేవ, సజీవుడైన ప్రభు పాదాల వద్ద మేము చేరి ఉన్నాం. మేము నిద్రిస్తే మీ దూతలను పంపించి తీసుకెళ్ళే ఇన్ని మర్యాదలు మీరు చేయటానికి మేము ఏ పాటి వారం నా ప్రభు. నా తండ్రి, ఎన్నో మార్లు మేము మిమ్మల్ని తిరస్కరించాం, విసర్జించాం. కానీ మా ఎడల మీకున్న అత్యున్నతమైన ప్రేమను బట్టి ఏమిచ్చినా కూడా ఈ రుణం తీర్చుకోలేమని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.